ఏ ఏ ప్లాంట్స్ నాటుకోవాలనేది ఎలా తెలుసుకోగలుగుతారు? దానికి మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఇది 6 ప్లాంటింగ్ షెడ్యూల్ అనమాట. ఏమేమి సీడ్స్ వేసాను, ఆ సీడ్స్ పెరిగిన తర్వాత డౌట్ ఉన్నవి చిక్కుడు లాంటివి కంపల్సరీ లేబులింగ్ చేసుకోండి, స్ట్రెస్ ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్యాషన్ నేను 3 స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ మెథడ్లో ఇలాగ వేసిన తర్వాత అది గ్రోత్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే వేసేటప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఏ గార్డెనర్ అయినా అయ్యో వేసేయాలి. హలో. సో జనరల్గా యూఎస్లో గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా డిఫరెంట్ క్లైమేట్స్ ఉండడం వల్ల ఆల్ ఓవర్ యూఎస్ కన్ఫ్యూషన్ ఉంటుంది. ఏ సీడ్స్ ఏ మంత్లో స్టార్ట్ చేయాలి, అసలు నేను ఇండియన్ వెజిటేబుల్ సీడ్స్ కానివ్వండి, ఇక్కడ వింటర్ వెజిటేబుల్స్ ఉంటాయి, వింటర్ ఫ్లవర్స్ ఉంటాయి లైక్ ట్యూలిప్స్, ఇవన్నీ నేను ఈ రీజియన్లో ఉన్నాను, నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తే బయట పెడితే వస్తాయా రావా, ఇలాంటి కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. అండ్ మీరు సీడ్ ప్యాకెట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు వాటి మీద కూడా మీకు యూఎస్ మ్యాప్ వేసి కలర్ కోడింగ్ వేసి జోన్ అని చెప్పి హార్డీనెస్ జోన్, మీరు ప్లాంట్స్ ఏమైనా ఆన్లైన్ కొనాలని చూసినా హార్డీనెస్ జోన్ 6, జోన్ 9 అని చెప్పి అలా ఉంటుందన్నమాట. సో చాలామందికి ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆన్లైన్ మీకు చాలా రిసోర్సెస్ ఉంటాయి వీటి మీద. సో నేను జస్ట్ ఏంటంటే బికాజ్ యాజ్ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ఐ థాట్ ఐ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ టు యూ ఆల్. సో ఈ వీడియోలో నేను మీకు ఈ జోన్, హార్డీనెస్ జోన్ అనేటి ఏంటి అనే దాని మీద అండ్ ఆల్సో ఒక ఎగ్జాంపుల్ చూపించి నేనున్న జోన్ ఏంటి, ఆ జోన్లో నేను ఏం ప్లాన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్చ్లో ఉన్నాం మనం, మార్చ్ 2nd వీక్లో నేను ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మార్చ్ ఎండ్కి ఏం ప్లాన్ చేయొచ్చు, ఏప్రిల్లో ఏం ప్లాన్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ మై ఫస్ట్ ఫ్రాస్ట్ డేట్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాను. బేస్డ్ ఆన్ దట్ మీరుంటున్న హార్డీనెస్ జోన్ బట్టి మీరు డిసైడ్ చేసుకొని ప్లాంటింగ్ ప్రాపర్గా చేసుకుంటే మీరు ఎయిదర్ సీడ్లింగ్స్ లూస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఆల్సో మీకు కరెక్ట్ టైంకి హార్వెస్ట్ కూడా వస్తుందన్నమాట. లేట్గా ప్లాన్ చేయడం వల్ల హార్వెస్ట్ రాకపోవడము, ఎక్కువ హార్వెస్ట్ తీసుకోలేకపోవడము, లేట్గా ప్లాన్ చేసి అండ్ ముందుగా ప్లాన్ చేసి ఫ్రీజింగ్ అయిపోయి దానివల్ల ప్లాంట్స్ కోల్పోవడం, ఇలాంటివి అనమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీరు కొత్త వాళ్ళైతే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా నా గార్డెన్ ప్రోగ్రెస్ మొత్తం షేర్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి. సో ఫస్ట్ జోన్ అంటే ఏంటి? యూజువల్గా యూఎస్లో మనకు తెలుసు, యూఎస్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, మనకి నార్త్కి వెళ్ళేటప్పటికి కోల్డ్గా ఉంటుంది. లైక్ కెనడాలో అయితే ఇంకా కంప్లీట్ కోల్డ్ క్లైమేట్స్ ఎక్కువ ఉంటుంది, అంటే కోల్డ్ సీజన్ ఎక్కువ కాలం ఉంటుంది. మీరు యాజ్ యూ కమ్ డౌన్ టు టెక్సస్ అండ్ ఆల్ కోల్డ్ సీజన్ తక్కువగా ఉంటుంది. ఇంకా మీరు హవాయి కమ్స్ అండర్ యూఎస్ టు రైట్, హవాయికి వెళ్ళిపోతే ఇది కంప్లీట్ ట్రాపికల్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దాట్ ఈ రీజన్స్ని జోన్స్ కింద, ప్లాంట్ హార్డీనెస్ జోన్స్ కింద డివైడ్ చేశారనమాట. అంటే యూజువల్గా యూఎస్లో అరౌండ్ 11 హార్డీనెస్ జోన్స్ ఉంటాయి. అండ్ అవి కూడా మీకు ఆ నెంబర్స్ యాజ్ ఇట్ గోస్ అప్, లైక్ జోన్ 1, 2, 3 అట్లా యాజ్ ఇట్ గోస్ అప్ ఇట్ మీన్స్ ఇట్స్ మోర్ వార్మ్ సీజన్ ఎక్కువ కాలం ఉంటుంది ఆ పర్టికులర్ స్టేట్లో అని ఇండికేషన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 11లో ఉన్న వాళ్ళకి, జోన్ 6లో ఉన్న వాళ్ళకి, మేబీ జోన్ 6 ఉన్న వాళ్ళకి ప్లాంట్ గ్రోయింగ్ సీజన్ 6 months అంటే జోన్ 11లో ఉన్న వాళ్ళకి గ్రోయింగ్ సీజన్ మైట్ బి 9 months అనమాట. సో అలా ఉంటుంది. సో ఈ జోన్ 1 to ఈ జోన్ 11 ఎలా డిఫైన్ చేశారంటే బేసిక్గా ఒక పర్టికులర్ రీజన్కి యాన్యువల్ టెంపరేచర్, యావరేజ్ మినిమల్ యాన్యువల్ టెంపరేచర్ తీసుకుంటారనమాట ఈచ్ రీజన్కి. అది ఈచ్ జోన్ 1 ఉన్న వారికి, జోన్ 2 ఉన్న వాళ్ళకి 10 degree వేరియన్స్ ఉంటుందన్నమాట. బేస్డ్ ఆన్ దట్ యాన్యువల్ మినిమం టెంపరేచర్ ఆ జోన్స్ని డివైడ్ చేశారనమాట. అంటే ఏంటంటే ఫ్లోరిడా తీసుకోండి, షికాగో తీసుకోండి. ఫ్లోరిడాలో
టోటల్ ఇయర్ మొత్తానికి తీసుకుంటే మీకు మినిమం మ్యాక్స్ అంటే ఎంత 50 degrees వెళ్తుంది అనుకుందాం. అది కోల్డెస్ట్ మినిమం అనమాట, వాళ్ళ కోల్డెస్ట్ సీజన్ అన్నట్టు. అదే షికాగోలో నెగిటివ్స్లో కూడా వెళ్తుంది ఫారెన్హైట్, రైట్? సో డిపెండింగ్ ఆన్ దట్ ఆ జోన్ నెంబర్స్ని అసైన్ చేశారనమాట. యావరేజ్ మినిమం తీసుకొని 10 degree డిఫరెన్స్ తోటి జోన్ 1కి జోన్ 2కి మధ్యలో 10 degree డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అలా డివైడ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే జోన్స్ విత్ ఇన్ ఈచ్ జోన్ ఏబి అని కూడా డివైడ్ చేశారు. వాటికి ఏంటంటే 5 degree ఫారెన్హీట్ వేరియన్స్ ఉంటుందన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే స్టేట్లో పైన ఉన్న ఏరియాకి జోన్ ఏ ఉండొచ్చు, కింద ఉన్న ఏరియాకి జోన్ బి ఉండొచ్చు, అలాగా. సో జోన్ 6A, జోన్ 6B అలా ఉంటుందన్నమాట. అండ్ మీరు ఆల్ ఓవర్ యూఎస్కి మ్యాప్ చూసారంటే నేను మీకు ఒక లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అది మీకు ద బెస్ట్ సోర్స్ అనమాట. మీరుంటున్న జిప్ కోడ్, మీరుంటున్నది ఏ జోన్ కింద తెలుసుకోవాలంటే మీరు అక్కడికి వెళ్ళి అది క్లిక్ చేసి ఆ మ్యాప్ చూసి లేదా స్టేట్ మీద క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. అండ్ ఆ జోన్లో ఏమేమి వెజిటేబుల్స్ ఏ మంత్లో గ్రో చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. బట్ అన్ని వెజిటేబుల్స్ ఉండవు, ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ ఉంటాయన్నమాట. బట్ మీరు సీడ్ ప్యాకెట్స్ కొన్నప్పుడు ఆ సీడ్ ప్యాకెట్స్ మీద కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. మీరు ఆ యుఎస్ మ్యాప్ కనుక చూసారంటే యుఎస్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఒక స్ట్రెచ్ అంతా జోన్ 6B కిందకు వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ పర్టికులర్ లైక్ ఈక్వేటర్ పైన కింద బట్టి టెంపరేచర్స్ కూడా డిఫైన్ అవుతాయి కదా, అలాగా ఆ స్ట్రెచ్ మొత్తం అనమాట. ఈ జోన్స్ అనేది ఎలా యూస్ఫుల్ అవుతాయి అంటే ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ కొంత టెంపరేచర్ని హోల్డ్ చేసుకోగలుగుతాయి. మన ట్రాపికల్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, మన ఇండియన్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి 60-65 అబోవ్ అయితేనే బాగా ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. వెజిటేబుల్స్ స్టార్ట్ అవుతాయి. కానీ ఫ్రూట్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ బనానా అలాంటివి కూడా తీసుకోండి. ఏంటంటే ఇప్పుడు మన బీర సొర ఇలాంటివి ఉన్నాయి చూసారా, అవి వింటర్ వెజిటేబుల్స్ ఇండియాలో అయితే. అంటే అరౌండ్ దానికి కంప్లీట్ సమ్మర్ ఉంటే అవి సరిగ్గా రావు, పూత పింద సరిగ్గా రావు. వాటికి కొంచెం టెంపరేచర్స్ 60s 70sలో ఉండాలన్నమాట. 80 అబోవ్ ఉంటే చాలా కష్టం. సో మనకి ఇక్కడ జోన్ 6లో ఉన్న మాకైతే ఆగస్ట్ నుంచి అయితే అవి చిక్కుడుకాయ కూడా తీసుకోండి, ఆగస్ట్ నుంచి బాగా వస్తాయి అన్నమాట. అదే బెండ, గోంగూర ఇలాంటివి వాటికి సమ్మర్ అంటే ఇష్టం. అవన్నీ 80 అబోవ్ 90 అబోవ్ ఉన్నా కూడా వస్తాయి ప్రాపర్గా వాటర్ చేస్తూ ఉంటే. అలాగే ఇక్కడ కోల్డ్ సీజన్ క్రాప్స్ లాంటివి తీసుకుంటే మీరు బ్రొకలీ, క్యాబేజ్ ఇలాంటివి తీసుకున్నాను, స్పినాచ్, కొన్ని లీఫీ వెజిటేబుల్స్, కొత్తిమీర కూడా అండి వింటర్ క్లైమేట్ ఇష్టపడతాయి అవి. అండ్ బీట్స్, క్యారెట్స్, రాడిష్ ఇవన్నీ కూడా మీకు కోల్డ్ సీజన్ క్రాప్స్ కింద అనమాట. అంటే అవి మీకు ఒకవేళ ఒక రోజు అలా 30 degreesకి డౌన్ అయినా కూడా దే విల్ విత్ స్టాండ్ దట్ కోల్డ్ అనమాట. అవి పోవు. కేల్ అయితే ఇంకా కంప్లీట్గా ఆ లీవ్స్ కూడా మీకు అన్లెస్ స్నో పడి అది ఒక రోజంతా అలా ఉండిపోతే తప్ప లీవ్స్ బాగానే ఉంటాయి. 20 degreesకి వెళ్ళినా కూడా నథింగ్ విల్ హ్యాపెన్ టు దెమ్. ఫ్రీజింగ్ టెంపరేచర్స్ డిఫరెంట్ ఉంటాయన్నమాట ప్లాంట్స్ బట్టి. సో మీరు మీ జోన్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, నా జోన్లో నా ఫస్ట్ బేసిక్గా నాకు ఈ మినిమం టెంపరేచర్ ఇది, సో నేను ఈ వెజిటేబుల్స్ నాటుకోవచ్చు, అలా కూడా డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు కేర్ఫుల్గా ఈ ప్లాంట్స్ నా జోన్కి వేస్ట్, ఇవి బెటర్, ఇలాంటివి డిసైడ్ చేసుకోవచ్చు అనమాట జోన్ బట్టి. ఇప్పుడు మీరు మీ జోన్ ఏంటో తెలుసుకున్న తర్వాత మీరు దాన్ని ఎలా ప్రాపర్గా యూస్ చేసుకోగలుగుతారు అంటే మీరు ఎప్పుడు ఏ ప్లాంట్స్ నాటుకోవాలనేది ఎలా తెలుసుకోగలుగుతారు. దానికి మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే మీ లాస్ట్ ఫ్రాస్ట్ డేట్ ఎప్పుడు ఆ ఇయర్కి ఎస్టిమేటెడ్ ఉంటుంది, ఫోర్కాస్టెడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మాకు జోన్ 6Bకి April 25th ఉంది, అది ఫోర్కాస్టెడ్. అంటే April 25th లోపు ఎప్పుడైనా ఒకరోజు నాకు ఫ్రాస్ట్ రావచ్చు, కోల్డెస్ట్ డే ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను తొందరపడిపోయి నాకు ఇప్పుడు రోజు 60sలో ఉంటుంది, ఓ హ్యాపీ, నేను బీరా సోరా ఇలాంటివి ప్లాంట్స్ని బయట పెట్టేసుకొని నాటేసుకుంటాను, ఒక్రా ఇలాంటివి అనుకుంటే ఏదో ఒక రోజు కోల్డ్ క్లైమేట్ వచ్చినప్పుడు అవి పోతాయి. సో నేను వెళ్ళి బయట నా గార్డెన్లో నాటేలేనవి. సో అప్పుడు ఏం చేయాలంటే వీటికి ఒక ప్రాపర్ లెంత్ ఆఫ్ టైం ఇండోర్లో అవి పెరుగుతాయి. ఆ పూత పింద దశ వచ్చే టైంకి దానికి మంచి ఎండ కావాలి, అవుట్డోర్ క్లైమేట్ కావాలి, పెద్ద అయ్యేటప్పటికి అన్నీ కదా, ప్రాపర్ టైం పీరియడ్ తెలుసుకోవాలన్నమాట. సో నాకు April 25th నా లాస్ట్ ఫ్రాస్ట్ డేట్ అంటే అక్కడి నుంచి 3 weeks 4 weeks తీసుకుంటాను. 3 weeks 4 weeks తీసుకొని అప్పుడు నేను సీడ్స్ ఇండోర్ స్టార్ట్ చేస్తే 4 weeksకి ఇట్ విల్ రీచ్ టు ఏ పాయింట్ వేర్ నేను అవి ఇంకా బయట పెట్టాలి, బయట మూవ్ చేయాలి. అదే నేను ఇండోర్లో 3 to 4 weeks మధ్యలో స్టార్ట్ చేయలేదనుకోండి, ఓకే నేను బయటే డైరెక్ట్గా స్టార్ట్ చేస్తాను అనుకొని స్టార్ట్ చేస్తే నాకు ఆ జర్మినేషన్ పీరియడ్ వేస్ట్ అయిపోయింది.
అండ్ ప్లాంట్ పెరిగే పీరియడ్ వేస్ట్ అయిపోయింది. అంటే కొంచెం పూత వచ్చే టైం పీరియడ్ వరకు వేస్ట్ అయిపోయింది. అదంతా నేను బయట పెట్టాక చేస్తే నాకు హార్వెస్ట్ పీరియడ్ తగ్గిపోయింది. 1 మంత్ పోయింది అక్కడ. నాకున్నదే 6 మంత్స్ గ్రోయింగ్ పీరియడ్. ఆ 6 మంత్స్ గ్రోయింగ్ పీరియడ్లో 1 మంత్ నేను వేస్ట్ చేసుకుంటే నేను ఇంకా ఇంకో 1 మంత్ హార్వెస్టింగ్ చేసుకోగలుగుతాను అంతే. సో అవి చాలా ట్రిక్కీగా ఉంటాయి. మీరు ప్లాంట్ బట్టి అది డిసైడ్ చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్కి ప్రతి ఒక్కరూ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు కానీ, బట్ మీకు ఆన్లైన్ చాలా రిసోర్సెస్ ఉంటాయి. నేను జస్ట్ బేసిక్ వెజిటేబుల్స్ అవి మీకు షేర్ చేస్తాను. అండ్ ఆల్సో నేను యాజ్ అండ్ వెన్ ఐ స్టార్ట్ మై సీడ్స్ మీకు చూపిస్తాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది జోన్ 6 ప్లాంటింగ్ స్కెడ్యూల్ అనమాట. జోన్ 6Aకి 6Bకి కొంచెం ఇంచుమించు సేమ్ ఉంటుంది. బట్ అది మీరు చూసుకొని మీ వెదర్ ఫోర్కాస్ట్ చూసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ సేమ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు స్టార్ట్ సీడ్స్ ఇండోర్స్ అని ఉంది చూసారా, మీకు ఈ లింక్ మీకు షేర్ చేస్తాను నేను డిస్క్రిప్షన్లో. ఇది వచ్చేసి నేనున్న స్టేట్ అనమాట. బట్ జోన్ 6లో ఏ స్టేట్ ఉన్నా అది అప్లై అవుతుంది వాళ్ళకి. మీరు ఇక్కడ చూస్తే మార్చ్ స్టార్టింగ్లో మీరు ఏ సీడ్స్ ఇండోర్ స్టార్ట్ చేయొచ్చు. బ్రోకలీ, కాలీఫ్లవర్, కేల్ ఇలాంటివి దీస్ మార్చ్ మిడ్కి ఇవన్నీ ఇన్ని ఉన్నాయి. ఆనియన్స్, లేటస్, కేల్, పీస్ అట్లా. బట్ మీరు ఇక్కడ చూస్తే మార్చ్ స్టార్టింగ్కి స్పినాచ్, కాలీఫ్లవర్, బ్రోకలీ మోస్ట్లీ మన ఇండియన్ వెజిటేబుల్స్ అన్నీ మార్చ్ మిడ్కి స్టార్ట్ చేయొచ్చు అండి. మార్చ్ మిడ్కి మీరు ఇండోర్ స్టార్ట్ చేయ మార్చ్ స్టార్టింగ్ కూడా చేసేయచ్చు. బట్ ఏంటంటే మీరు వాటిని సీడ్లింగ్స్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ వాటికి ప్రాపర్ పాట్స్ పెట్టడము లాంటివి చేయాలి. సో చూస్తే బీట్స్, బ్రసెల్స్ స్ప్రౌట్స్ ఇవన్నీ చూసారా ఇట్లా అవి ఇండోర్స్. ఇలా జోన్ 7లో ఏవి ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉంటుంది. సో మీరు ఇండియన్ వెజిటేబుల్స్ మన కూరగాయలు ఇండియన్ కూరగాయలు చేయాలి అనుకున్నప్పుడు, సీడ్లింగ్స్ పెట్టాలి అనుకున్నప్పుడు చాలా మటుకు నేను కూడా గోంగూర ఇంట్లోంచి స్టార్ట్ చేసేద్దాము, నాకు గోంగూర ఫ్లవర్స్ కావాలి, నేను ఫ్లవర్స్తో టీ చేసుకోవాలి అండ్ ఆ ఫ్లవర్స్ ముదిరాక సీడ్స్ కలెక్ట్ చేయాలి అని చాలా కోరుకుంటుంది. బట్ నేను జోన్ 6లో ఉండడం వల్ల నా గ్రోయింగ్ సీజన్ చాలా తక్కువ వల్ల ఏమవుతుందంటే నేను ఎంత ముందు స్టార్ట్ చేసినా ప్రాబ్లం ఏంటంటే నేను అది పెరిగేటప్పుడు ఐ హ్యావ్ టు గివ్ దట్ క్లైమేట్ ఇండోర్స్ అనమాట, ఆ గ్రోయింగ్ క్లైమేట్. లేకపోతే అది గ్రో అవ్వదు కొంచెం పెరిగిన తర్వాత. ఎందుకంటే సీడ్లింగ్స్కి అంత ఎండ అవసరం లేదు, అంత అవసరం లేదు. చిన్న డార్కర్ ఏరియాలో దిల్ గ్రో ఫైన్. బట్ కొంచెం పెరిగిన తర్వాత వాటికి కావాల్సిన న్యూట్రిషన్ ఉండాలి, మట్టి సాయిల్ ప్రాపర్గా ఉండాలి, ఫోటోసింథసిస్ అవ్వాలి, సన్లైట్ బాగా కావాలి, మొత్తం ఎలిమెంట్స్ కావాలి, ఎన్వైర్మెంటల్ ఎలిమెంట్స్ అన్నీ కావాలి. సో మీరు అది ప్రాపర్గా చూసుకొని మీరు చేసుకోవాలి. లేదా మీకు కొంతమంది మైక్రో క్లైమేట్ క్రియేట్ చేస్తారు, లైక్ గ్రీన్ హౌసెస్ ఇలాంటివి. ఏంటంటే బేసిక్గా యావరేజ్ వెదర్ అండ్ క్లైమేట్ అనమాట. మీరు బయట ఒక 60s ఉందనుకోండి వెదరు, గ్రీన్ హౌస్లో వాళ్ళు పెట్టుకున్న గ్రీన్ హౌస్లో 70s మెయింటైన్ అయ్యేటట్టు చూసుకుంటారు. సో అలా వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం గ్రోయింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా ముందు వాళ్ళు సీడ్ ఫెబ్లోనే సీడ్ స్టార్ట్ చేసేసుకొని అది పెరిగే వరకు వాళ్ళు హ్యాపీగా కొంచెం చూసుకొని ఏప్రిల్ ఎండ్ అవ్వగానే వాళ్ళు బయట వెజిటేబుల్ గార్డెన్ బెడ్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో అలా గ్రీన్ హౌసెస్ అలా స్ప్రింగ్ టైంలో బాగా యూజ్ అవుతాయి. అందుకే మనకి ఇండియన్ వెజిటబుల్స్ మనం పెంచుకునేటప్పుడు గ్రో లైట్స్ ఏదో ఒకటి వాడుకొని మనం మార్చ్ ఆ టైంలో స్టార్ట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది జోన్ 6లో ఉన్న వాళ్ళకి. సో ఇదండి బేసిక్గా ఈ జోన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. కన్ఫ్యూజన్ ఉంటే ఎవరికైనా తీరిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్లో పెట్టండి. అండ్ మీకు ఇంకేమైనా డీపర్ ఇన్ఫర్మేషన్ కావాలి, వేరే జోన్స్కి ఇంకా డీప్గా వెజిటేబుల్స్ ఏమేమి చేయాలి అనేది ఏమైనా కావాలి అంటే నాకు కమెంట్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు డూ మోర్ వీడియోస్ అరౌండ్ దాట్.
లాస్ట్ వింటర్ నుంచి బెడ్లో కొన్ని అలాగే ఉన్నాయి. కరెక్ట్ టైం అనమాట ఈ వింటర్ వెజిటబుల్స్ కొన్ని ఉన్నాయి. సో మార్చ్లో బాగా వస్తాయి ఇవి, మార్చ్ టు మే మధ్యలో. సో కొన్ని ఇట్లాగా ఈ పీస్ ఉన్నాయి కదా, పీస్ అవి వేస్ట్ ఇవి. సో ఇవి తీసేస్తున్నాను. ఇవేంటంటే మీకు ఇంకా రూట్స్లో ఏంటంటే నైట్రోజన్ ఉంటుంది అనమాట. పీస్ కానీ బీన్స్ కానీ ఇవన్నీ నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది అనమాట, బ్యాక్ టు సాయిల్ పంపిస్తుంది. దానివల్ల ఏంటంటే మంచిది, సాయిల్లో నైట్రోజన్ ఫిక్స్ అవ్వడం వల్ల నెక్స్ట్ వచ్చే ప్లాంట్స్, నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్లాంట్స్కి చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ నేను సైడ్కి ఈ అవసరం లేని ప్లాంట్స్ అన్నీ పీకేస్తున్నాను అనమాట. ఇందులో వేసుకున్నాము. ఇదేంటంటే కేక్ తీసుకున్నప్పుడు మనకి టాప్ ఇస్తారు కదా, ఆ కేక్ టాప్ ఏంటంటే చక్కగా నాకు ఒక చిన్న గ్రీన్ హౌస్ లాగా వర్క్ అయింది అనమాట స్పినాచ్కి. అసలు స్పినాచ్ ఏం అవ్వలేదు, ఆకులు కూడా చక్కగా, పాత ఆకులు కూడా నీట్గా ఏమి స్నోకి ఏం అవ్వకుండా చక్కగా పెరిగాయి బాగా. సో ఇవి హార్వెస్ట్కి చాలా ఆకులు ఉన్నాయి, తీసుకోవచ్చు కూడా. ఇప్పుడు కరెక్ట్ సీజన్ అయ్యేటప్పటికి ఇంకా చూడండి వాటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి స్పినాచ్ ఎలాగున్నాయి చూసారా. కరెక్ట్ సీజన్ అయ్యేటప్పటికి చాలా బాగా స్టార్ట్ అయిపోయినాయి. స్పినాచ్ లాస్ట్ వింటర్లో వేసిన సీడ్స్ ఇప్పుడు పెరగడం మొదలెట్టాయి, అవన్నీ చిన్న చిన్నవన్నీ. క్యారెట్స్, బీట్రూట్స్, రూట్ వెజిటబుల్స్ ప్లస్ లీఫీ వెజిటబుల్స్, బాగా వింటర్ క్రాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈ టైంలో వేసుకోవాలి, మార్చ్లో, ఫెబ్ అండ్ మార్చ్లో. ఇప్పుడు కరెక్ట్ టైం టు పుట్ సీడ్స్ డైరెక్ట్లీ ఇన్ ద సాయిల్ అనమాట. సో ఎస్పెషల్లీ ఏంటంటే లీఫీ వెజిటబుల్స్, వింటర్ లవింగ్ వెజిటబుల్స్ ఏంటంటే లీఫీ, క్యారెట్స్, రూట్ వెజిటబుల్స్ ఏవైనా రాడిష్, క్యారెట్ ఇట్లాంటివి. ఇంకా కొత్తిమీర ఉంది కదా మనకి, సిలాంట్రో, అది కూడా బాగా పెరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఖాళీ ఉంది సార్, ఇక్కడ మనము ఏమైనా రూట్ వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఈ సీజన్కి. అండ్ మనకి రూట్ వెజిటబుల్స్ అయ్యే టైంకి, క్రాప్ వచ్చే టైంకి మనం ఇంట్లో సమ్మర్ వెజిటబుల్స్ ఇండోర్లో పెట్టుకుంటాం కదా పాట్స్లో, అవి ఆ రూట్ వెజిటబుల్స్ మనం హార్వెస్ట్ చేసుకున్నాక ఆ సమ్మర్ వెజిటబుల్స్ మళ్ళీ వచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో నాటుకోవచ్చు అనమాట. మనం ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి తీసేయట్లేదు నేను, ఎందుకంటే స్పినాచ్ మనకి ఆల్మోస్ట్ యాక్చువల్లీ మంచి సమ్మర్ కాకపోతే ఇయర్ లాంగ్ వస్తుంది ఇలాగా, సమ్మర్ మరీ హాట్ లేకపోతే. లేదంటే మేలో అలా తీసేసి కొత్త సీడ్స్ ఫాల్లో మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము గార్లిక్ వేసాం చూసారా, ఇది ఇంకా జూన్ వరకు తీయడానికి లేదు, జూన్లోనే మనకి హార్వెస్ట్కి వస్తాయి ఇవి. సో అంతవరకు ఇంకా ఈ ఏరియా గార్లిక్కి వదిలేస్తున్నాను ఈ కార్నర్ నేను. ఇంకా అంతగా కావాలి అంటే మనకు ఆ కార్నర్స్లో బీన్స్, చిక్కుడు పాదు ఇలాంటివి వేసుకోవచ్చు. అండ్ అక్కడ పందిర్లాగా పెట్టుకోవచ్చు. ఆ కార్నర్స్లో నేను పాదులు పెడదాం అనుకుంటున్నాను. చూసారా, మామూలుగా అయితే చాలా ఎక్కువ స్పేసింగ్లో పెట్టుకుంటాను, సో స్పేస్ వేస్ట్ అయ్యేది. కానీ స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ బేస్ చేసుకొని కరెక్ట్గా నేను ఒక స్క్వేర్లో నేను ఎన్ని స్పినాచ్ వేయగలిగాను చూసారా. ఎలా అంటే మీకు ఒక సీక్వెన్స్లో వెళ్తే మీకు కరెక్ట్గా మల్టిపుల్ పనులు ఒకేసారి చేసుకోగలుగుతారు. సో మీరు ఇప్పుడు ఏంటంటే మీ గార్డెన్ బెడ్స్ ఇవన్నీ క్లీనప్ చేసుకోవాలి, మీకు టైం ఉంటే మీరు అన్నీ ఒకేసారి చేసుకోవచ్చు. బట్ నాకు కొంచెం టైం తక్కువ కాబట్టి నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నా అంటే, ఇప్పుడు నా ప్రయారిటీ సీడ్స్ పెట్టుకోవడం. సీడ్స్ ముందు వాటిని సోక్ చేసి వాటిని స్ప్రౌట్ చేసుకొని సీడ్స్ స్టార్ట్ చేయాలి కదా, నేను అది ఫస్ట్ స్టార్ట్ చేసేసుకొని అవి స్ప్రౌట్ అయ్యే టైంకి, అవన్నీ అయ్యే టైంకి నేను గార్డెన్ బెడ్స్ అన్నీ క్లీనప్ చేసుకొని సాయిల్ అన్నీ రెడీ చేసుకుంటాను అనమాట.
ప్రీవియస్ వీడియోలో నేను సీడ్స్ సోక్ చేయడం చూపించాను కదా, ఇక్కడ మా సిస్టర్ హౌస్లో నేను తన సీడ్స్ పాట్స్లో పెట్టాను. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ అవి చూపించేటప్పుడు ఏ సీడ్స్ అనేది చెప్తాను. సో జస్ట్ అంత డీటెయిల్గా చేయడం కుదరలేదు వీడియో. బట్ ఏమేం సీడ్స్ వేసాను, ఆ సీడ్స్ ఏ సీడ్స్ ఏ పాట్స్లో, అండ్ ఒక పాట్లో ఎన్ని సీడ్స్ వేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ వాట్ సీడ్ వీఆర్ యూజింగ్, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇవేంటంటే మనము పాట్స్కి లేబుల్స్ పెట్టాలి కదా, కొన్ని చిక్కుడుకాయలు 3-4 వెరైటీస్ పెట్టినప్పుడు ఏదే వెరైటీయో తెలియదు కదా. సో లేబుల్స్ లేకుండే, సో అప్పటికప్పుడు అర్జెంటుగా ఏం కావాలి తెలియక ఇంకా ప్లాస్టిక్ స్ట్రాస్ మనకి చిక్ఫిల్ అట్లాంటి వాటిలో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్ స్ట్రాస్ ఇస్తారు కదా, సో అవి ఎలాగో వేస్ట్ అవుతున్నాయి. సో వాటిని కట్ చేసి హాఫ్గా చేసి నేను అలాగా లేబుల్స్ కింద పెట్టి పర్మనెంట్ మార్కర్ యూస్ చేసి అలా రాశాను అనమాట. సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. చిన్నగా బాగుందనమాట. ఎక్కువ స్ట్రాస్ ఉంటే హాఫ్ కూడా కట్ చేయాల్సి అవసరం, ఫుల్ స్ట్రా వాడేసేయచ్చు. వన్స్ పని అయిపోయిన తర్వాత అవన్నీ రీసైకిల్లో వేసేయచ్చు. సో ఇక్కడ మేము బయోడిగ్రేడబుల్ పీట్ పాట్స్ ఉంటాయి కదా, అవి వాడాము. అవేంటంటే ఇప్పుడు ఒక్క సీడ్ వేసుకున్నారంటే మీరు అది యాజ్ ఇట్ ఈస్గా మీరు సీడ్ రూట్ని డిస్టర్బ్ చేయకుండా తీసి వాటిని అట్లా యాజ్ ఈస్గా తీసి అసలు బయటికి కూడా తీయకుండా పాట్ అలాగా మీరు మట్టిలో పెట్టేసుకుంటే ప్లాంట్ కంపల్సరీగా ట్రాన్స్ప్లాంట్ షాక్ లేకుండా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది మీకు బయోడిగ్రేడబుల్ అనమాట. మీ దగ్గర ఈ ప్లాస్టిక్ రీసైక్లబుల్ ఏమీ లేకుండా ఉంటే అవైలబుల్, ఇవి బెస్ట్ ఆప్షన్. ఒక్క బ్యాక్డ్రాప్ ఏంటంటే ఇవి తడిచిపోతాయి అన్నమాట. అండ్ ఎక్కువ రోజులు మీరు డిస్టర్బ్ చేయకుండా ఇలాగ టబ్స్లో వేసి అలా ఉంచేయాలి. లేకపోతే టచ్ చేశారంటే చినిగిపోతాయి వన్స్ వెట్ అయిన తర్వాత. మీకు వాటర్ పోసినప్పుడు స్ప్రే చేసినప్పుడు సీడ్స్ మీద మీరు రోజు అవి తడిచిపోతాయి కదా, ఆ టైంలో టచ్ చేయకూడదు. ఎండిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఎండిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రాబ్యాక్, త్వరగా వాటర్ లోపల ఉన్న సాయిల్ డ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీరు రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. లేదు అంటే కింద ట్రేలో వాటర్ పోయచ్చు, బట్ అలా పోసినప్పుడు ఏంటంటే పీట్ బయోడిగ్రేడబుల్ కాబట్టి అయిపోయే ఛాన్స్ ఉంది. అదే మీరు ప్లాస్టిక్ ఇట్లాంటి పాట్స్ వాడినప్పుడు ఏంటంటే కింద హోల్స్ పెట్టి కింద ట్రేలో వాటర్ పోసేస్తే అవి వాటికి కావాల్సినంత వాటర్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. వన్స్ కొంచెం ప్లాంట్ పెరిగిన తర్వాత ఎక్కువ వాటర్ సప్లై అవసరమైనప్పుడు, రోజు పోయలేనప్పుడు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను సీడ్స్ ఎక్కువ సోక్ చేసాము అందుకని, అండ్ పీట్ పాట్స్ ఏమో తక్కువే ఉండే. అండ్ దాంతోపాటు ఆల్రెడీ రీసెంట్గా పార్టీ అయితే పిల్లలు యూస్ చేసిన కప్స్, అవి వాటర్ కప్స్ పడేయకుండా ఉంచుకుందనమాట. సో అవన్నీ యూస్ చేసి నేను సీడ్స్ పెట్టాను. ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ సీడ్ ఎలా అంత పెద్ద పాట్లో వేసుకోవాలి, ఏ సీడ్స్ టుగెదర్ వేసుకోవచ్చు, అలాంటివి అనమాట. చిక్కుడు తీసుకున్నారంటే దానికి రూట్ సిస్టమ్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఫాస్ట్గా పెరుగుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కింద రూట్ కూడా నేను ట్రాన్స్పరెంట్ కప్లో పెట్టి ట్రై చేశాను లాస్ట్ ఇయర్. ఎంత రూట్ పెరిగిందంటే దానికి ఫాస్ట్గా, అసలు విత్-ఇన్ 1 వీక్లో కప్ అంతా ఆక్యుపై చేసింది. సో అలాంటివి ఏంటంటే మీరు చిన్న కప్స్లో పెట్టుకున్నా కూడా తర్వాత మళ్ళీ పెద్ద పాట్లోకి మూవ్ చేయాల్సి వస్తుంది బిఫోర్ యూ మూవ్ ఇట్ అవుట్ అనమాట. ఇంకేంటంటే బీర, పొట్ల, ఇలా కాకర లాంటివి నేను ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క పాట్లో, అండ్ కొన్ని పాట్స్లో 2 సీడ్స్ పెట్టాను. అండ్ జస్ట్ ఇన్ కేస్ అన్నట్టు ఏవైతే పెద్ద ట్రేస్లో పెట్టేశానో వంకాయ, చిల్లీస్ లాంటివి, పెప్పర్స్ లాంటివి మీరు డైరెక్ట్గా ఒక పెద్ద ట్రేలో వేసేసి కొంచెం ఒక 3 ఇంచెస్ అలా పెరిగిన తర్వాత మీరు నార్లాగా తీసి నాటేసుకోవచ్చు అనమాట. ట్రాన్స్ప్లాంట్ షాక్ అంత ఎక్కువ ఉండదు. బట్ జస్ట్ ఇన్ కేస్కి నేను కప్పుల్లో కూడా కొన్ని పెట్టుకున్నాను. అండ్ ఏంటంటే టొమాటోస్, ఇంట్లో ఉన్న టొమాటోస్ స్టోర్ నుంచి తెచ్చినవి ఆ సీడ్స్ వేసుకున్నాము. అండ్ గోంగూర కూడా చిన్న చిన్న కప్స్లో పెట్టి ఇలాగా కింద ఉన్న స్నాక్స్ లాంటివి వచ్చే ట్రేస్ రీయూజ్ చేసుకుని అందులో పెట్టుకున్నాం అనమాట. అండ్ బచ్చలి, తెల్ల బచ్చలి, ఎర్ర బచ్చలు కూడా ఒకటే ట్రేలో హాఫ్ అటు హాఫ్ ఇటు పెట్టుకున్నాను. అండ్ మీ ఇంట్లో ఏమైనా ఈ అల్యూమినియం ట్రేస్ ఇలా బిర్యానీస్ అవి చేసినప్పుడు అలాంటివి ఉంటే పడేయకుండా మీరు ఇలాంటి సీజన్లో తీసి పెట్టుకున్నారంటే ఇలా సీడ్ స్టార్టింగ్ చేసినప్పుడు అవి పెట్టుకోవడానికి మీకు అటు ఇటు మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అల్యూమినియం ట్రేస్ ఇలాంటి దాంట్లో అన్ని కప్స్ పెడితే ఒక్కొక్క కప్పు తీసి మూవ్ చేయకుండా. సో లైక్ సీడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే వంకాయలు 2 వెరైటీస్ వేసాను నేను, గ్రీన్ వంకాయ అండ్ పర్పుల్ వంకాయ ఇక్కడ, అండ్ బెండకాయలు వెరైటీస్ వేసాము, బచ్చలు వేసాము. సో మీకు పెరిగిన తర్వాత డౌట్ ఉన్నవి చిక్కుడు లాంటివి కంపల్సరీ లేబులింగ్ చేసుకోండి, స్ట్రెస్ ఉండదు.
ఇంకో విషయం ఏంటంటే వాటరింగ్ చేసేటప్పుడు సీడ్స్కి ఓవర్ వాటరింగ్ చేయకూడదు. అండ్ ఇంకోటి సీడ్ వేసిన ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్కి పైనే ఉంటుంది కాబట్టి సీడ్ మీరు మొత్తం మట్టంతా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. సో స్ప్రే బాటిల్స్ లాంటివి పెట్టుకొని పైన స్ప్రే చేసుకొని మెల్లగా ప్లాంట్ పెరిగే కొద్దీ అప్పుడు మీరు వాటర్ రెగ్యులర్గా పోసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చూసారా తన కరివేపాకు పెద్ద పాట్స్లో, చాలా పెద్ద పాట్స్ అవి, లిటరలీ 24 ఇంచ్ లేకపోతే 30 ఇంచ్ పైనే ఉంటాయి ఆ పాట్స్ అవి. అందులో ఆ పెద్ద చెట్టు లాగా పెరిగాయి చూసారా 2 కరివేపాకు చెట్లు. అండ్ ఇక్కడ ఒక మునగ చెట్టు, ఈ సీడ్ నేనే ఇచ్చాను లాస్ట్ ఇయర్. సో తను వింటర్లో ఇలా సన్ రూమ్లోకి మూవ్ చేసి సమ్మర్లో మళ్ళీ బయటికి తీసుకెళ్తారనమాట. ఇంకో ఇంపార్టెంట్ విషయము, మీరు సీడ్స్ వేసినప్పుడు ఖచ్చితంగా ఫర్టిలైజర్లు, కంపోస్ట్లు ఇలాంటివి ఏమీ కలపవద్దండి. జస్ట్ నార్మల్ పాటింగ్ మిక్స్ ఈజ్ ఫైన్, ఆర్ సీడ్ స్టార్టింగ్ మిక్స్ దొరుకుతాయి ఏదైనా ఫైన్. అండ్ పీట్ మాస్ లాగా ఉంటాయి చూసారా, కొబ్బరి పీచు ఇలాంటివి, అవి ఏంటంటే నాకైతే ఐ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఫంగస్ నట్స్ ఎక్కువ పట్టాయి, ఫంగై పట్టి సీడ్స్ ప్లాంట్స్ చాలా చచ్చిపోయాయి లాస్ట్ ఇయర్. సో నేను అది ఈసారి వాడలేదు, పాటింగ్ సాయిలే వాడాను. బట్ ఫర్టిలైజర్లు అవన్నీ స్టార్టింగ్ వేయకండి. ఫిష్ ఆయిల్ ఇవి కూడా అప్పుడే అవసరం లేదు. బట్ కొంచెం మొలకలు స్టార్ట్ అయినప్పుడు వేస్తే బాగా యూజ్ ఉంటుంది. అండ్ ఇంకో ఫైనల్ థింగ్ ఏంటంటే, నేను ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా, కంపానియన్ ప్లాంట్స్, వెజిటేబుల్ ప్లాంట్స్కి బెస్ట్ ప్లాంట్స్ మేరీగోల్డ్ అనమాట. అవి ఏంటంటే పెస్ట్స్ని అట్రాక్ట్ చేయడం వల్ల మన వెజిటేబుల్స్ మీద పెస్ట్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి. సో అవి కూడా రెడీగా పెట్టుకోవాలి. దొరకట్లేదంటే మనకి ఈ గార్డెన్ స్టోర్స్లో చాలా చోట్ల ఉంటాయి, తెచ్చేసుకోవచ్చు. సో సీడ్స్ ఆల్రెడీ ఉంటే నేను అవి కూడా వేసాను అనమాట. అండ్ ఇక్కడ మీకు చూసారా, ఇది ఇంకొక టైప్ ఆఫ్ హ్యాక్. కిండర్ జాయ్ ఎగ్స్ దొరుకుతాయి కదా పిల్లలవి, అవి ఉంటే పైన ఈ షెల్ లాగా ఉంటుంది కదా, చాలా లైట్ ప్లాస్టిక్, అది ఈజీ టు కట్ అనమాట. దాన్ని కూడా నేను లేబుల్స్ కింద వాడేశాను. ఎందుకంటే కొంచెం టైం పడతాయి డీకంపోజ్ అవ్వడానికి. మల్చి కింద వాడాను, సో కొంచెం డీకంపోజ్ లైట్గా అయినాయి, బ్లాక్ అయినాయి. సో ఇవి తీసి నా కిచెన్ వేస్ట్ ఉంది, చాలా కిచెన్ వేస్ట్ ఉంది, ఆ కిచెన్ వేస్ట్లోకి యాడ్ చేసేస్తాను. రెండు రోజులు వరుస పెట్టి రెయిన్ ఉండే, సో నేను ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోయాను ఈ సీడ్స్ని పెట్టలేకపోయాను. సో ఇవి మొలకలు వచ్చి ఆకులు ఫస్ట్ లీవ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కొన్నిటికి, చూడండి. ఇవి వేస్తాను, దీంతో పాటు డైరెక్ట్గా సీడ్స్ కూడా తీసుకొచ్చి సో చేసేస్తాను అనమాట. కొన్ని ఎక్స్ట్రాగా ఏది వచ్చినా ఓకే, వచ్చిన వరకు ఉంచి తినేసేస్తాను. ఎక్స్ట్రా వస్తాయి కదా, ఎందుకంటే ఇన్ని అవసరం ఉండవు. కొంచెం ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ స్పేస్లో ఒక్కొక్క ప్లాంట్ ఉండాలన్నమాట. సో ఇదేంటంటే లేటస్ మనకి పెద్దగా పువ్వులాగా వస్తుంది ఒక సీడ్ నుంచే, సో చాలా స్పేసింగ్ ఇవ్వాలి. ఇది కూడా లేటెస్టే, మీరు ఇప్పుడు చూస్తే దీనికి కూడా ఎన్ని మొలకలు వచ్చేసాయో. సో ఎంతవరకు బాగా వస్తాయో నాకు తెలీదు. పీస్ కూడా మొలకలు స్టార్ట్ అయిపోతున్నాయి వాటర్లోనే, చూడండి. అండ్ రాడిష్ అయితే అసలు అన్నీ, అండ్ నాది రెడ్ రాడిష్ సీడ్స్ ఇవి, ఇందులో ఉన్నవి రెడ్ రాడిష్ సీడ్స్. రెడ్ రాడిష్ మీకు గుర్తుందో లేదో, నేను నా ఓన్గా స్టోర్ నుంచి తెచ్చిన రెడ్ రాడిష్ పైన టాప్ ఉంటుంది కదా, ఆకులు పెట్టి సీడ్స్ వచ్చాక ఆ సీడ్స్ కలెక్ట్ చేసిన సీడ్స్ అవి. ఇది వచ్చి బీట్స్ అన్నమాట, ఇది స్లోగా వస్తున్నాయి. మిగిలినవన్నీ ఇట్లా మొలకలు వచ్చేసాయి చూడండి రాడిష్ అయితే. సో నేను ఇప్పుడు ఇది ఆనియన్స్ కూడా మొలకలు స్టార్ట్ అయిపోయినాయి. సో ఇవన్నీ నేను పెట్టేస్తున్నాను, అన్నీ ఈ బెడ్లోనే పెట్టేస్తున్నాను. ఈ సీడ్స్ లేటెస్ట్ సీడ్స్, అవి సోక్ చేయాల్సిన అవసరం లేదు. నేను లేట్ పెడుతున్నాను సీడ్స్ అని నేను సోక్ చేశాను అనమాట.
బట్ మామూలుగా అయితే ఇవి డైరెక్ట్గా సీడ్ స్టార్టింగ్ బిన్స్లో వేసి పెట్టేస్తారు. అవి కొంచెం పెద్ద పెరిగిన తర్వాత ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క పాడ్లో ఉండేటట్టు చూసుకుంటారు. ఒక 2-3 సీడ్స్ వేసి 2 తీసేసి అవి తీసుకొచ్చి మట్టిలో పెడతారనమాట కొంచెం పెరిగిన తర్వాత. ఇవి ఇలా స్ప్రెడ్ చేసేసాక నేను ఇంట్లో ఉన్న డ్రై సీడ్స్ కూడా తీసుకొచ్చి కొన్ని వేసి సేఫ్ సైడ్ పైన మట్టి చల్లేస్తాను. మనకి మధ్యలో ఎప్పుడైనా స్నో వచ్చింది అనుకోండి, అప్పుడు వీ కెన్ కవర్ ఇట్. నా దగ్గర ప్యాలెట్స్ అవి ఉన్నాయి కదా, ప్యాలెట్స్ అవి పెట్టి కవర్ చేసేస్తాను. చాలా విండీగా ఉంది. ఇవి డ్రై సీడ్స్ అనమాట. ఒక సైడ్ నేను ఈ డ్రై సీడ్స్ వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇవి వేస్తాం. ఇప్పుడు సాయిల్ చల్లేద్దాం దీని మీద. సో ఇక్కడ చూస్తే మీకు ఒక ప్యాచ్ లాగా ఉంది చూసారా, ఇవి 2 స్క్వేర్స్ అనమాట ఇవి. సో ఇప్పుడు ఈ సైడ్ ఇంకా కొన్ని సీడ్స్ వేద్దాము. స్టీజ్ రాడిష్ కదిలించకుండా ఇలా పెట్టేస్తున్నాను నేను. అసలు యాక్చువల్గా ఇలా పెట్టేసి అలాగ పైన మట్టి చల్లేస్తాను. ఇదిగోండి ఐసికల్ రాడిష్ సీడ్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ మట్టి వేసేద్దాం పైన. ఇది డ్రై సీడ్స్ కొన్ని వేస్తున్నాను, కొన్నే వేస్తున్నాను చూడండి. సో మనకి తెలిసిపోతుంది అనమాట. నేను ఇప్పుడు డ్రై సీడ్స్ వేస్తూనే కొంచెం లేట్గా వస్తాయి ఎలా అయినా కూడా. ఇవి కనుక ఒక 2 డేస్లో కనుక ఆకులు వచ్చాయనుకోండి, అది మన మొలకలు వేసిన వాటి నుంచే అని అర్థం. ఇది ఇండియన్ వెరైటీ రాడిష్ అనమాట. ఇది పొడుగుది. ఈ ఏరియాలో వేస్తున్నాను. ఇవి వన్స్ వచ్చాక చాలా స్పేసింగ్ ఇవ్వాలి. ఒక్కొక్క రాడిష్కి మినిమం 1 ఇంచ్ to 2 ఇంచ్ స్పేసింగ్ ఇవ్వాలన్నమాట. నేను అంతే ఇస్తాను, ఎందుకంటే సీడ్స్ వేస్ట్ అయినా నేను అవి వచ్చాక మైక్రోగ్రీన్స్ కింద వాడుకుంటాను. మీరు అలాగే వదిలేసారంటే రాడిష్ సరిగ్గా రాదు, సరిగ్గా పెరగదు, పెద్దదవ్వదు. ఏరియాలో బీట్స్ వేస్తాను ఈ మధ్యలో, ఇక్కడ నుంచి ఈ ఏరియాలో. అండ్ అక్కడక్కడ పీస్ పెడదాం అనుకుంటున్నాను. ఆ లైన్ ఒక లైన్, సో దట్ అక్కడికి పైకి అల్లిచ్చేలాగా. అండ్ దెన్ ఇంకొన్ని పీస్ వేరే బెడ్స్లో కూడా పెడతాను, బికాస్ అవి నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి కదా మట్టిలోకి. సో ఒకవేళ మనం పీస్ అవి వచ్చినా రాకపోయినా ఆ ప్లాంట్ బెడ్లో ఉండడం వల్ల మట్టికి కూడా మంచిదే కాబట్టి కార్నర్స్లో అక్కడక్కడ ఒక పీస్ పెడదాం అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు బీట్స్ పెట్టేద్దాము. బీట్స్ ఇదొక టైపు, అదొక టైపు. సేమ్ మీకు ముందు చెప్పినట్లే స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్. ఆల్రెడీ ఇక్కడ సీడ్స్ వేసాం కదా, ఈ లైన్ ఆల్రెడీ ఉంది. దీస్ ఆర్ 2 స్క్వేర్స్ ఫర్ మీ. ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క స్క్వేర్ ఫీట్లో ఎన్ని వేయాలనేది ఒక రెఫరెన్స్ ఉంటుంది. లైక్ స్పినాచ్ అయితే 9 సీడ్స్ పర్ స్క్వేర్ ఫీట్ అనమాట, 9 ప్లాంట్స్ పర్ స్క్వేర్ ఫీట్. అప్పుడు అవి హెల్దీగా వస్తాయి. మీరు అసలు నాకు చూడండి, లీవ్స్ అసలు ఎంత పెద్దగా వస్తున్నాయో ఒక్కొక్కటి. ఇక్కడ బీట్స్ వచ్చి అరౌండ్ 9 పర్ స్క్వేర్ ఫుట్ అనమాట. నా స్క్వేర్ ఫుట్ ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది. స్టిల్ ఇట్స్ ఓకే. సో ఇక్కడ మొత్తం కలిపి 9 to 18 బీట్స్ పెట్టచ్చు. సో చూద్దాము, ఎన్ని వస్తే అన్ని పెడతాను నేను.
చిన్నవి షుగర్ డాడీ పీసీవి ఇక్కడ ఉన్నవి. సో ఇవి కొన్ని బెడ్లో నాటుతాను, కొన్ని వేరే బెడ్స్లో ఒకే కార్నర్స్లో పెడతాను అనమాట. క్యారెట్స్ నేను ఒక తప్పు చేశాను, అలవాట్లు అన్నీ సోక్ చేసినట్టు క్యారెట్స్ సోక్ చేసేసాను. బట్ క్యారెట్స్ సోక్ చేయకండి, నాటడం చాలా కష్టమైద్ది. మళ్ళీ ఏమవుతుందంటే అన్ని సీడ్స్ వేస్ట్ అయిపోతాయి. క్యారెట్స్ కానివ్వండి, లేటస్ కానివ్వండి, ఏమవుతుందంటే చిన్న చిన్న సీడ్స్ అవ్వడం వల్ల మీకు స్ప్రెడ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో యూజువల్లీ క్యారెట్స్ ఎలా చేస్తారంటే, నేను ఫాల్లో నేను పెడతాను మళ్ళీ క్యారెట్స్, అప్పుడు చూపిస్తాను మీకు. ఇది నేను ఇప్పటికైతే ఇలాగ స్ప్రింకిల్ చేసేసి ఏమైనా అన్నెసెసరీ ప్లాంట్స్ ఉంటే మైక్రోగ్రీన్స్ కింద వాడుకోవడానికి తీసేస్తాను, అంటే థిన్ చేసేస్తాను. బట్ యూజువల్గా క్యారెట్స్ కానివ్వండి, లేటెస్ ఇలాంటివన్నీ ఎట్లా ఈజీ అంటే చిన్న చిన్న సీడ్స్ అయ్యేటప్పటికి మనకి పేపర్ నాప్కిన్స్, బాత్రూమ్ నాప్కిన్స్ లాంటి చాలా పల్సగా ఉంటాయి, ఈజీగా బయోడికంపోజ్ అయిపోతాయి చూసారా. అలాంటిది ఒక పేపర్ నాప్కిన్ పెట్టి దాని మీద దాన్ని కొంచెం లైట్గా డ్రాప్స్లా వెట్ చేసి, యూజువల్ ఏంటంటే రైస్ ఫ్లవర్ ఉంటుంది కదా, మన బియ్యపిండి ఇలాంటివి వాడతారు. జస్ట్ వాటర్లో అది ఫిక్స్, ఎందుకంటే కొంచెం డ్రై అయ్యాక అతుక్కుపోతుంది కదా సీడ్, దానికి బయటికి రాకుండా. అలాంటి పిండి కానీ ఏదైనా వాడి జస్ట్ అక్కడక్కడ ఎక్కడైతే సీడ్స్ పెట్టిన డాట్స్ లాగా పెట్టి దాని మీద సీడ్స్ ఒక 2 సీడ్స్ ప్లేస్ చేస్తారనమాట. 1 ఇంచ్ డిస్టెన్స్, ఆ 2 ఇంచ్ అట్లా డిస్టెన్స్లో సీడ్స్ ప్లేస్ చేసేసి 1 ఇంచ్ డిస్టెన్స్లో దాని మీద మళ్ళీ ఇంకో టిష్యూ పేపర్ పెట్టి ఇలా చేత్తో నొక్కేస్తారు. సో దట్ ఆ సీడ్స్ ఉన్న దగ్గర అతుక్కుపోతుంది పేపర్. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఒక సీడ్ బెల్ట్ లాగా ఎక్కడ పెట్టాలనో అలాగ పెట్టేస్తారనమాట. పెట్టేసి ఇంకా మట్టి వేసేస్తారు, అది స్లోగా డీకంపోజ్ అయిపోతుంది పేపరు. మీకు సీడ్ టేప్ అని చెప్పి కూడా మీకు దొరుకుతుంది, లోస్లో అలాంటి గార్డెన్ స్టోర్స్లో దొరుకుతుంది, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. సో నేను టైం లేదు అని చెప్పి ఇంకా తొందరపడి ఇలా చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోక్ చేయడం ఫస్ట్ మిస్టేక్, ఇప్పుడు వేయడం కూడా కష్టం అవుతుంది ఇలాంటి చిన్న సీడ్స్ బాగా నాకు. బట్ ఇట్స్ ఓకే, కొంచెం పెరిగిన తర్వాత కట్ చేసేస్తాను. ఓన్లీ ఒక ప్లాంట్ నుంచి చుట్టూ 3-4 ప్లాంట్స్ వస్తే అలా కట్ చేసేసి ప్లాంట్ 1 ఇంచ్ డిస్టెన్స్లో నేను వదిలేస్తాను అనమాట. ఓకే, నా దగ్గర 3 టైప్స్ ఆఫ్ క్యారెట్స్ ఉన్నాయి. ఇదొక టైప్, అండ్ స్కార్లెట్ అండ్ డెన్వర్ టైప్ అనమాట. ఈ ప్యాచ్ నేను 3 స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ మెథడ్లో అన్నా కదా, ఇక్కడ ఆల్రెడీ లైన్ ఉంది, 3 స్క్వేర్స్ చేస్తున్నాను. అండ్ ఈ లైన్లో పీస్ పెట్టాను నేను ఆల్రెడీ. ఇలాగ వేసిన తర్వాత అవి గ్రోత్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే వేసేటప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఏ గార్డెనర్కైనా, అయ్యో వేసేయాలి అనే యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. బట్ వన్స్ వేసిన తర్వాత మనకి అవి పెరుగుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఈ కార్నర్లో క్యారెట్, హాఫ్ లాంగ్ క్యారెట్ అనమాట ఇది. చూడండి చాలా కష్టం ఇలాగ సోక్ చేస్తే. నేను మిస్టేక్ చేశాను, ఐ అగ్రీ. మీరు చేయకండి, సోక్ చేయకండి క్యారెట్ సీడ్స్. నేను చెప్పిన మెథడ్లో సీడ్ టేప్ వాడండి. జోన్ 6లో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేయచ్చు ఇమీడియట్గా, ఈ వీక్ స్టార్ట్ చేసేయండి, క్యారెట్స్ పెట్టేసేయండి.